డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అసోం అభివృద్ధి బ్రహ్మపుత్ర నది ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గౌహటిలో నేచర్ థీమ్తో 4,000 కోట్లు వెచ్చించి నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అసోం అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న మోదీ ఎందరో ప్రముఖులు కన్న అభివృద్ధి కళ బీజేపీ హయాంలో నెరవేరుతోందని వివరించారు. 2 రోజుల పర్యటన కోసం అస్సోంలోని గువాహటి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ లోకప్రియ గోపీనాథ్ బోర్దోలోయి అంతర్జాతీయ విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 4,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ టెర్మినల్ను కేంద్రం నిర్మించింది. ఈశాన్య ప్రాంతాలకు విమానయాన కేంద్రంగా, ఆగ్నేయ ఆసియాకు ప్రవేశ ద్వారంగా ఉండాలన్న లక్ష్యంతో దీన్ని తీర్చిదిద్దింది. ఈ టెర్మినల్ను అస్సోం సంస్కృతి, జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. 14 ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన 140 మెట్రిక్ టన్నుల వెదురును ఉపయోగించి సిగ్నేచర్ వాల్ట్, ఇంటీరియర్లు డిజైన్లు చేశారు. దాదాపు 1 లక్ష స్థానిక మొక్కలతో స్కై ఫారెస్ట్ ను సైతం నిర్మించారు. ఏటా 1,30,00,000 మందికి పైగా ప్రయాణించే సామర్థ్యంతో టెర్మినల్ ను అభివృద్ధి చేశారు. అసోం తొలి సీఎం గోపీనాథ్ బోర్దోలోయి పేరుతో ఉన్న గువాహటి విమానాశ్రయం వెలుపల 80 అడుగుల గోపీనాథ్ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని అసోం ప్రజల ఆప్యాయత, ప్రేమ తనను నిరంతరం ప్రేరేపిస్తాయని తెలిపారు. ప్రజలు కలిగిస్తున్న ప్రేరణ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తాము తీసుకున్న సంకల్పాన్ని మరింత బలపరుస్తుందన్నారు. आज एक बार फिर असम के विकास में नया अध्याय जुड़ रहा है और ऐसे में भारत रत्न भूपेन्द्र दा की पंक्तियां बहुत सटीक हो जाती है। साथियों, भूपेन्द्र दा की ये पंक्तियां केवल एक गीत नहीं थी, ये असम को प्यार करने वाली हर महान आत्मा का संकल्प था और आज ये संकल्प हमारे सामने सिद्ध हो रहा है। जैसे असम में विशाल ब्रह्मपुत्र की धाराएं कभी नहीं रुकती, वैसे ही बीजेपी की डबल इंजन सरकार में यहां विकास की धारा भी अनवरत बह रही है। సభ ముగిసిన తర్వాత అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి బసిస్తా చర్యాలలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. 3.8 కిలోమీటర్ల దూరం రోడ్డుకు ఇరువైపులా నిలబడిన వేలాది ప్రజలకు ప్రధాని అభివాదం చేశారు.